సుఖీభవ సబాంధవ, నీ బంధువులందరితో సుఖంగా బ్రతకవయ్యా, ఎలా వచ్చానో గమిష్యామి యథాగతం, అలా మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతున్నాను అన్నాడు. అనేటప్పటికీ సభలోంచి వశిష్ఠుడు లేచాడు. మహానుభావ విశ్వామిత్ర మీరు కూర్చోండి అన్నాడు. ఎంత మాట మాట్లాడావయ్యా దశరథ, ఇంతకాలం రాజ్యం చేశావు, ధర్మాత్ముడు అనిపించుకున్నావు, యజ్ఞయాగాది క్రతువులు చేశావు, ఇంతకాలం ఇంత పరిపాలన చేసి ఆడిన మాట తప్పి అధర్ముడు ధర్మము తప్పినవాడు దశరథుడు అనిపించుకుంటావా? ఇచ్చిన మాటకి నిలబడు. విశ్వామిత్రుడంటే ఎవరనుకుంటున్నావు? విశ్వామిత్రుడంటే ఏష విగ్రహవాన్ ధర్మ, ఏష వీర్యనతాంబర, ఏష బుద్ధ్యాధికో లోకే తపసశ్చ పరాయణం. ఈ లోకములో ఉండేటటువంటి ధర్మాన్నంతటినీ పోత పోస్తే విశ్వామిత్రుడు, ఈ లోకంలో ఉన్న తపస్సంతటికి నిర్వచనం విశ్వామిత్రుడు, ఈ లోకంలో ఉన్నటువంటి బుద్ధికంతటికి నిర్వచనం విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడికి ధనుర్వేదం అంతా తెలుసు, భాషించింది పరమశివుని యొక్క అనుగ్రహంగా. ఈ లోకంలో ఎవరికీ తెలియనటువంటి అస్త్రశస్త్రాలన్నీ ఆయనకి తెలుసు. ఆయన ఉపదేశాన్ని పొందాడు. ఎప్పుడో తెలుసా? ఆయన రాజ్యం చేస్తున్న రోజుల్లోనే కౌశికుడిగా ఉన్నప్పుడే ఉపదేశం పొందేశాడు. ఎందుకని? దక్ష ప్రజాపతికి ఇద్దరు కూతుళ్లలో ఇద్దరున్నారు, జయ సుప్రభ అని. వాళ్ళు భృషాస్వుడు అనేటటువంటి ఒక మహారాజుని వివాహం చేసుకున్నారు. వాళ్ళకి సర్వాస్త్రాన్ని భృషాస్వస్య పుత్రాః పరమధార్మికాః కౌశికాయ పురాదత్త యదా రాజ్యం ప్రశాసతి. కౌశికుడిగా రాజ్యం చేస్తున్నప్పుడే దక్ష ప్రజాపతి కుమార్తెలైనటువంటి జయ సుప్రభ అనేటటువంటి ఇద్దరిని వివాహం చేసుకున్నటువంటి భృషాస్వుడికి ఈ ఇద్దరు భార్యలు ఒక్కొక్కరు 50 అస్త్రాల్ని కుమారులుగా ఇచ్చారు. 100 అస్త్రములు జన్మించాయి. ఆ భృషాస్వుడు ఈ 100 అస్త్రాల్ని తీసుకొచ్చి విశ్వామిత్రుడికి ధారపోసేశాడు. ఎవరికీ తెలియని 100 అస్త్రములు ఆయనకి తెలుసు. ఇంకొక సంగతి చెప్పనా? ధనుర్వేదమంతా విశ్వామిత్రుడికి కరతలామలకం. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల అస్త్రాలున్నాయో అన్ని ఆయనకి తెలుసు. కాదు కాదు, కొత్త అస్త్రాల్ని సృష్టించగలిగినటువంటి ద్రష్ట విశ్వామిత్రుడంటే. అటువంటి మహానుభావుడు తనని తాను రక్షించుకోవడం చేత కాక నిన్నడగలా. నీ కొడుకు చేత తను రక్షింపబడతానంటే అర్థం ఏమిటో తెలుసా? ఇవన్నీ మూట కట్టి నీ కొడుక్కి ధార పోసేస్తాడు. ధార పోసేస్తే నీ కొడుకేమవుతాడు?